మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచుగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. ఇక్కడ చూడండి, యెహోవా హస్తము ఏలియాని బలపరచగా అతడు అంటే ఈరోజు చాలాసార్లు యెహోవా హస్తము ఆ రోజు రాయబడింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచేటప్పుడు మనము మన సాయశక్తుల అవ్వని కార్యాలు, మనము సొంత శక్తితో చేయలేని కార్యాలు, దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తే రథముల కంటే ఫాస్ట్గా పరిగెత్తుతాం. చారియట్స్ కంటే అంటే హార్సే, గుర్రాలే ఎంత వేగంగా పరిగెత్తుతాయి. అట్లాంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మ మనల్ని బలపరిచినట్లయితే మనం ఇంకా గొప్ప శూర కార్యాలు చేయగలుగుతాం. ఇక్కడ ఈ పరిస్థితి ఎందుకు చెప్పానంటే, ఏలియా గొప్ప విజయము పొందుకున్నాడు, శక్తి కలిగిన వాడు, దేవుని ఆత్మ చేత బలపరచబడిన వాడు. అటువంటి వ్యక్తి ఏమనుకున్నాడు తెలుసా? ఈ ప్రవక్తలు సిగ్గుపోయిన తర్వాత, ఈ దేవతలు సిగ్గుపోయిన తర్వాత ఇప్పటికైనా యెజబేలుకి బుద్ధి వస్తుంది, ఇప్పుడైనా యెజబేలు ఇక్కడ నుండి పారిపోతుంది, తన బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని తను ఇక్కడ నుండి పారిపోతుంది, ఆ అవమానము చూడలేక వెళ్ళిపోతుంది అనుకున్నాడు. మనం కూడా అనుకుంటూ ఉంటామండి, గొప్ప జీవపు కార్యాలు, గొప్ప మంచి ఆత్మ కార్యాలు జరిగినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగినప్పుడు, ఆత్మ కార్యాలు బహుబలంగా జరుగుతున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఇంకా అయిపోయింది, అపవాదిని ఓడించేస్తాము, అపవాది కార్యం అయిపోయింది, అపవాది సిగ్గుపడ్డాడు అనే పరిస్థితిలో ఉంటుంటాం. ఏలియా అనుకున్నాడు అదే రీతిగా. తను సిగ్గు పొందింది కాబట్టి ఇప్పటికైనా వెళ్ళిపోతుంది, ఇప్పటికైనా బెదిరించదు, ఇప్పటికైనా దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటారు అని అనుకున్నప్పుడు తిరగబడ్డది. ఇంకా రివర్స్ అయింది సిచ్యువేషన్. అక్కడ ఆ పరిస్థితి ఏం రివర్స్ అయిందంటే, తను పారిపోవాల్సింది పోయి ఏం చేస్తుంది, రేపు ఈ సమయం కల్లా నిన్ను చంపకపోతే అని సవాల్ ఇచ్చింది. అంటే భయపెడుతుందండి. మనమును స్తుతించకుండా మనము మౌనంగా ఉండాలని, లేకపోతే మనము భయపడాలని, మనని దేవుని నుండి దూరం చేయాలని ఇటువంటి పిచ్చి పిచ్చి కార్యాలు చేస్తూ ఉంటాడు అపవాది చాలాసార్లు. మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఈ ఉజ్జీవపు కార్యము తర్వాత ఒక దూతని పంపించిందంట యెజబేల్. దూత అంటే దేవదూత కాదండి, అపవాదికి కూడా దూతలు ఉంటాయి తెలుసు కదా. యెజబేల్ ఒక దూతను పంపించిందంట. ఈరోజు మన గొప్ప విజయాలు తర్వాత, గొప్ప ఆనందము తర్వాత, గొప్ప సంతోషము తర్వాత దూతల్ని పంపిస్తాడు, అంటే దురాత్మని పంపిస్తాడు. వాచ్ అవుట్ వెన్ గాడ్ బ్లెస్సెస్ యూ, వాచ్ అవుట్ వెన్ యూ లివ్ ఇన్ ఫియర్ ఆఫ్ గాడ్, వాచ్ అవుట్ వెన్ యూ లివ్ క్లీన్ అండ్ పయస్. తెలుసా అండి, మీరు అత్యధికంగా దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారంటే అపవాది కళ్ళు పడితే జాగ్రత్త. మీరు భయభక్తులతో దైవ భయం కలిగి జీవిస్తున్నారంటే అపవాది కళ్ళు పడితే మీ పైన జాగ్రత్త. ఎప్పుడైతే దేవుని సాయశక్తుల పరిశుద్ధంగా నిక్కచ్చుగా బ్రతకాలి, ఖచ్చితంగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ఆత్మానుసారమైన జీవితము కలిగి ఉండాలి అని అనుకుంటారా, దూతల్ని పంపిస్తాడు, దురాత్మని పంపిస్తాడు అపవాది. కావాలి నేను ఎందుకు, రెచ్చగొట్టడానికి, పాడు చేయడానికి, మన మనసు పాడు చేయడానికి, మన విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేయడానికి ఇటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హ్యాస్ ఎనీబడి థాట్ ఏలియా భయపడతాడా? అప్పుడే కదా అంత గొప్ప కార్యము చేస్తాడు. ఇజ్ హీ స్కేర్డ్? ఆయన భయపడుతున్నాడా? అప్పుడే కదా దేవుడు పైనుండి అగ్ని పంపించడం చూశాడు, మరలా పారిపోతున్నాడు ఏంటి? అర్థం కాదండి. ఆ సిచ్యువేషన్లో, ఆ క్రైసిస్లో ఉన్నప్పుడు మనకు కూడా అర్థం కాదు. అప్పుడే అంతమందికి ప్రార్థన చేస్తావు కదా, అప్పుడే నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగినాయి కదా, మరి నీ పర్సనల్ మ్యాటర్ దగ్గరికి వచ్చే కల్లా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ వ్యక్తిగత సమస్య వచ్చేదరికి నువ్వేమో అప్పటి వరకు బోధ చేస్తావు కదా, అప్పటి వరకు 10 మంది స్నేహితుల్ని బలపరిచావు కదా, దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడని. మరి నీ దగ్గరికి వచ్చే కల్లా కుమిలిపోతున్నావే, భయపడిపోతున్నావేంటి, బాధపడిపోతున్నావేంటి, ఇంకెంతేనా అని అనుకుంటున్నావేంటి? అలాగనే చేస్తూ ఉంటాడు అపవాది చాలాసార్లు. జాగ్రత్త, చూసుకోండి. When you think everything is fine, that's when devil sends a messenger. నేను దేవుని కోసం ఒక చిన్న పని తలపెట్టాను, నేను దేవుని కోసం ఒక చిన్న కార్యము చేద్దాం అనుకున్నప్పుడు మొత్తం ఆల్ హెల్ బ్రోక్ లూజ్. దేవుడి కోసం ఈ కార్యము చేద్దాం అనుకున్నాను, ఇది ఇద్దాం అనుకున్నాను, ఈ పనిలో నేను పాల్పంపులు పొందుదాం అనుకున్నాను, సడన్గా వచ్చింది ఒపోజిషన్, సడన్గా వచ్చింది విరుద్ధమైన కార్యాలు, మాటలు, హింసలు, వేదనలు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని అంటే, వ్యక్తిగతంగా మిమ్మల్ని పోరాడటానికి, మీరు చేయకుండా ఆపివేయడానికి అవన్నీ చేస్తూ ఉంటుంది.
ఈరోజు మన జీవితాల్లో నమ్మాల్సింది ఏంటిదంటే, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎందుకు పోరాడుతున్నాడు అని అంటే, నువ్వు ఇప్పటికే నా రాజ్యాన్ని ఎంతో నాశనం చేస్తున్నావు అని అంటున్నాడు అపవాది. ఇప్పటికే నా రాజ్యాన్ని నువ్వు ఎంతో నాశనం చేస్తున్నావు. యు ఆర్ బ్రింగింగ్ సో మచ్ డ్యామేజ్ టు మై కింగ్డమ్. అనేక మంది ఆత్మలు రక్షించబడుతున్నారు నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా, నీ మాట ద్వారా, నీ క్రియ ద్వారా. వారి జీవితంలో ఒక వ్యత్యాసం కలుగుతుంది, ఒక ప్రభావం ఉంది. కాబట్టి నిన్ను పోరాడతా. అప్పటి వరకు సామాజికంగా చూస్తాడేమో కానీ, ఎప్పుడైతే మీరు దేవుని కోసం ఏమైనా చెయ్యాలి అని తలపెడతారో, అప్పుడు వెనువెంటనే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని దాడి చేయాలని చూస్తూ ఉంటాడు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు దేవా అని కాదండి. ఎందుకంటే మీరు అపవాది రాజ్యాన్ని కూలుస్తున్నారు కాబట్టి, అపవాది రాజ్యానికి విరుద్ధంగా దైవ క్రియలు, దైవ కార్యాలు మీ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి అపవాది మిమ్మల్ని పోరాడుతున్నాడు. మీరు అది అర్థం చేసుకోవాలి. యు మైట్ బి థింకింగ్, వై మీ ఆల్ ద టైమ్? నేను నిక్కచ్చుకున్నాను కదా, నేను చక్కగా బ్రతుకుతున్నాను కదా, నేను ఎంత సాయి శక్తిలో నేను పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా కదా, ఎలాగైనా నా దేవుని సంతోష పెట్టాలని ఆశ ఉంది కదా నాకు, మరి నన్నే ఎందుకు దేవా? వై డిడ్ యు అలౌ ద ఎనిమీ టు హరాస్ మీ? నన్ను బాధ పెట్టడానికి, నన్ను బంధించడానికి, నన్ను ఈ కృంగదలోకి నడిపించడానికి, భయపెట్టడానికి ఎందుకు అలౌ చేశావు అని అనిపిస్తూ ఉంటుందండి చాలాసార్లు. మన జీవితంలో ఎలాగుంటుందంటే, ఇంతమంది క్రైస్తవులు ఉంటే, ఇంతమంది విశ్వాసులు ఉంటే, నాకే రావాలా ఈ పోరాటము, నాకే రావాలా ఈ శోధన, నాకే రావాలా? ఏలియా చూడండి, దేవా నేను ఒక్కడనే హింసించబడుతున్నాను, నేను ఒక్కడనే లేకపోతే నేను ఒక్కడనే చక్కగా ఉన్నాను, నేను ఒక్కడనే భక్తిపరుడిని. ఒకవేళ ఆ విషయం బట్టి కూడా దేవుడు అనుమతించాడేమో పరీక్ష. ఆ విషయం బట్టి ఈరోజు మీరు కూడా అనుకుంటున్నారు, నేను ఒక్కడనే రక్షించబడ్డాను, నేను ఒక్కడనే భక్తి కలిగిన వాడిని, నేను ఒక్కడనే భక్తిపరురాల్ని అనే పరిస్థితిలో ఉన్నట్లయితే, ఆ గర్వపు విషయం బట్టి కూడా దేవుడు పరీక్షని, అపవాదిని కొన్నిసార్లు అనుమతిస్తాడు తెలుసా. ఎక్కువ ఐఎమ్ ఓవర్ రైచియస్, నేను చాలా భక్తిపరురాల్ని అనే ఆ గర్వం ఉన్నట్లయితే, అది కూడా వేర్లతో సహా తీసివేయడానికి దేవుడు అనేకసార్లు అపవాదిని అనుమతిస్తూ ఉంటాడు. నేను ఒక్కడనే వంగలేదయ్యా బయలుకి, నేను ఒక్కడనే నమ్మకంగా ఉన్నాను అని అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కడవే కాదయ్యా, ఇంకెంతమంది ఉన్నారు? 7,000 మంది బయలుకి మ్రొక్కని వాళ్ళు ఉన్నారు. యు మైట్ బి థింకింగ్, ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ సఫరింగ్. నో 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 నో, దర్ స్టిల్ అదర్స్. 7,000 మంది ఇంకా మొక్కలేదు. కానీ ఏలియాకి ఎందుకు వ్యత్యాసమైన శోధన వచ్చింది? ఆ 7,000 మంది ప్రవక్తలకి ఎందుకు ఆ శోధన రాలేదు? హ్యావ్ యు ఎవర్ థాట్ అబౌట్ ఇట్? వాళ్ళకెందుకు రాలే, ఈయనకెందుకు ఇంత భయంకరమైన శోధన? మిమ్మల్ని దేవుడు ఎక్కువ పరీక్షిస్తున్నాడంటే, మీకు ఎక్కువ సమస్యలు, ఎక్కువ శ్రమలు కలుగుతున్నాయంటే, దేవుడు మిమ్మల్ని ఎక్కువగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారండి. ఆ 7,000 ప్రవక్తలకి రాని ఈ యెజబేలు ఒక దూతని, అంటే ఒక సహకారిని పంపించుకుంది కదా, ఒక దురాత్మ లేకపోతే ఆ వ్యక్తిని పంపించినట్టు ఈరోజు మన జీవితాల్లో ఎక్కువ దురాత్మలు నన్నే పోరాడుతున్నాయంటే, ఎక్కువ పని దేవుడికి మీతోటి ఉంది. నమ్ముతున్నారా? గాడ్ హ్యాస్ గ్రేట్ వర్క్ ఫర్ యూ. ఏలియా అనుకున్నాడు, నేను ఒక్కడనే దేవా వంగలేదు. కాదు, అనేక మంది ఉన్నారు, కానీ అనేక మందికి వచ్చిన శోధనలు నీకు రావు, నీకు వచ్చిన శోధనలు వాళ్ళకి రావు. ఎందుకంటే నీ కోసం ఒక స్పెషల్ బిగ్ ప్లేస్, a greater place